మార్నింగ్ మనం ఒక స్టేటస్ పెట్టాం. ఏంటి ఆ స్టేటస్ అంటే, నీ రక్తం చల్లబడిపోయిందేమో చూడు, రక్తాన్ని వేడెక్కించు, రక్తాన్ని వేడెక్కించు అని చెప్పేసి మనం ఒక స్టేటస్ అయితే పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా నా అనిపించింది, మనం ఎంత జనాభా ఉన్నాం, ఎంత 140,00,00,000 జనాభా ఉన్నాం, ఎంతమంది ఉన్నాం, కానీ రక్తం చల్లబడిపోయింది ఈరోజు. ప్రతి ఒక్కరి రక్తం కూడా చల్లబడిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి లేదు, వ్యక్తిగత అభివృద్ధి లేదు. ఎప్పుడైతే వ్యక్తిగత అభివృద్ధి ఉందో అప్పుడు సమాజం యొక్క అభివృద్ధి ఉంటది. ఆ వ్యక్తిగత అభివృద్ధి లేదు ఈరోజు మనకి. చిన్న చిన్న దేశాలు ఈరోజు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే మనమైతే ఇంకా మనమైతే ఇంకా అలాగే ఉన్నాం. కాబట్టి దీని మీద నేను, మీరు, మనం అందరం కూడా ఫోకస్ పెట్టాలి. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం అమెరికా వేసిన అణుబాంబులకి సర్వనాశనం అయిపోయింది. రక్తాన్ని వేడెక్కిచ్చారు. రక్తాన్నే వేడెక్కిచ్చారు. వేడెక్కించడం వల్ల ఏమైందంటే ఈరోజు జపాను దూసుకుపోతుంది. బుల్లెట్ ట్రైన్లు అన్ని టెక్నాలజీ. అంగారకుడి మీదకి మొన్న ఇదేంటి ఒక సాటిలైట్‌ని పంపడానికి ప్లానింగ్ చేస్తున్నారు నవంబర్‌లో. అక్కడ 2 ఉపగ్రహాలు ఉన్నాయంట. ఇది అంగారకుడు 2 ఏంటయ్యి చ చ చంద్రులు అంటే చందమామలు, మనకొకటే ఉంది, అక్కడ 2 ఉన్నాయంట. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీతో జపాన్ ఈరోజు దూసుకొని పోతుంది. మనం ఇంకా అక్కడే ఉన్నాం. మన రక్తం ఏమైపోయింది, చల్లారిపోయింది ఈరోజు. మన రక్తం ఒకప్పుడు మన రక్తం స్వతంత్ర ఉద్యమ కాలంలో మన స్వతంత్ర నాయకులు అందరి రక్తం ఏమైపోయిందంటే ఉప్పొంగిపోయింది. బా బ్రిటిష్ వారిని తరిమే వరకు కూడా విశ్రాంతి లేకుండా పోరాడారు. కానీ మనం ఈరోజు ఏమైపోయాం, మన అన్నీ ఉన్నాయి ఈరోజు మనకి. మన రక్తంలో ఏమి లేదు, వేడి లేదు, ఏమి లేదు, వేడు. అనేక సమస్యలు వస్తున్నాయి, కానీ అలాగే చూస్తున్నారు తప్ప ఆ సమస్యలు ఎవరు కూడా పరిష్కరిస్తలేదు. ఈరోజు చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందినాయి అంటే పైనుంచి ఎవరికి కూడా నోట్లు కట్టలు ఏమీ రాలేదు. డబ్బు వల్ల మనం డెవలప్మెంట్ అవుతామా, మనలో ఉన్న స్కిల్స్ రక్తం వల్ల మనం డెవలప్మెంట్ అవుతాం అంటే, మన రక్తం వేడెక్కినప్పుడే మనం ఏం చేయగలం, మనం డెవలప్మెంట్ అవుతాం. 10 మందిని కూడా మనం డెవలప్మెంట్ చేయగలం. ఆ రక్తం వేడెక్కాలంటే మనం ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఏం చేయాలి, మనం పని చేయాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలా, పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిటికి కూడా ఒకటే పరిష్కారం, మన రక్తాన్ని మనం ఏం చేయాలా, మరిగించాలి. చిందించక్కర్లేదు, చిందించేశారు. ఎవరో స్వతంత్రంలో పోరాటంలో మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద రక్తాన్ని చిందించారు. ఇప్పుడైతే మన రక్తాన్ని చిందించక్కర్లేదు, ఎరిపెక్కించాలా, మండించాలా. ఖచ్చితంగా మనం ఏం చేయాలా, పోరాటం చేయాలి. పేదరికం మీద పోరాటం చేసి ఈ రోజు చిన్న చిన్న దేశాలు అమెరికాలు ఇవన్నీ ఒక 10-20 అమెరికాలు కలిపితే కానీ ఒక భారతదేశం అవుతాం. కానీ మన అందరూ అమెరికా కోసం అలా నోరు వెలబెట్టుకుంటూ అందరూ అమెరికా అమెరికా అని పాటలు పాడుతున్నారు. కాబట్టి మన దేశాన్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటే మనం కూడా ఏం చేయొచ్చు, ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలవచ్చు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి కోరుకుంటున్నాను.